తర్వాత అధికంగా సాగయ్యే పంట సజ్జ. తెలుగు రాష్ట్రాల్లో 1,70,000 ఎకరాల్లో సాగుతుంది. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో కూడా అధిక దిగుబడిని ఈ పంట ద్వారా తీసుకోవచ్చు. అందుబాటులోకి వచ్చిన హైబ్రిడ్ రకాలతో ఎకరాకు 10 నుండి 15 క్వింటాల దిగుబడిని పొందే వీలుంది. అయితే సజ్జ సాగు చేయాలనుకునే రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితేనే అధిక దిగుబడిని పొందగలరని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శశిభూషణ్. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన బెట్ట పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో అతి తక్కువ పెట్టుబడితో పండే పంట సజ్జ. ఖరీఫ్లో వర్షాధారంగా జూన్, జూలై నెలల్లోనూ, రబీలో వేసవి పంటగా జనవరిలో సజ్జ సాగుకు అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రస్తుత ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం వల్ల నీటి వసతి తక్కువున్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు 2వ పక్షం వరకు ఈ పంటను విత్తుకునే వీలుంది. మన దేశంలో మొక్కజొన్న, జొన్న తర్వాత ముఖ్యంగా పండే ముతక ధాన్యం పంటల్లో సజ్జను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సజ్జ ఉత్పత్తి అధికంగా ఉంది. మన ప్రాంతంలో సజ్జ విస్తీర్ణం నానాటికి తరిగిపోతోంది. చాలా ప్రాంతాల్లో సంప్రదాయ రకాలనే ఎక్కువగా సాగు చేయటం వల్ల దిగుబడి నామమాత్రంగా ఉండడంతో రైతులకు ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే పలు ప్రభుత్వ, ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఖరీఫ్లో వర్షాధారంగా దీని సాగు ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలకే ఎక్కువ పరిమితం కావడంతో దీని విస్తరణ నామమాత్రంగా ఉంది. అయితే చిరుధాన్యాల వాడకం పట్ల పెరిగిన అవగాహన, దేశీయంగా పెరిగిన డిమాండ్ వల్ల సజ్జ పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సారవంతమైన నేలల్లో సాగు చేస్తే సజ్జ పంటతో మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చని సాగు వివరాలు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శశిభూషణ్. చిరుధాన్యాలలో ప్రథమంగా వచ్చే పంట సజ్జ. సజ్జ పంట ప్రాముఖ్యత విషయానికి వస్తే ఇది అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకి మరియు ప్రధానమైన పంటలన్నీ వేసుకోలేని పరిస్థితులలో, అంటే వర్షాలు ఆలస్యమైనప్పుడు ఈ పంటని ఆపద్భావ పంటగా, అంటే కంటింజెన్సీ పంటగా వేసుకోవడానికి చాలా అనుకూలమైన పంట. తర్వాత రకాల ఎంపిక. మనకు ఈ పంటలలో గత 10-15 సంవత్సరాల క్రితం, ప్రస్తుతం కూడా కాంపోజిట్ రకాలు అనేటివి అందుబాటులో ఉన్నాయి. కాంపోజిట్ రకాలకు వస్తే ICTP 8200C, దీన్నే ధనశక్తి అని కూడా అంటాము, మరియు రాజ్ 171 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. సంకర రకాలైనటువంటి PHB3 అనే రకము మరియు బయోఫోర్టిఫైడ్, అంటే అధిక పోషకాలు ఐరన్ మరియు జింక్ 70 ppm మరియు 40 ppm దాదాపుగా ఉండే కొత్త సంకర రకం, అది PBH 1625 అనే సంకర రకము పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రీసెంట్గా విడుదల చేయబడి అధిక ప్రాచుర్యంలో ఉంది. ఇది దాదాపుగా 10 నుంచి 12 క్వింటాళ్ళు దిగుబడి ఎకరానికి ఇస్తుంది. ఇది వేరికంకి తెగులుని తట్టుకుంటుంది మరియు బెట్టను కూడా తట్టుకుంటుంది. ఇకపోతే కలుపు యాజమాన్యం. కలుపు యాజమాన్యానికి వస్తే మనము విత్తిన 1 లేదా 2 రోజుల లోపల తేమ ఉండే భూమిపైన అట్రాజిన్ అనే మందుని 4 నుంచి 5 గ్రాములు 1 లీటర్లో కలిపి పిచికారీ చేయడం ద్వారా దాదాపుగా మనకు 15 నుంచి 20 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవచ్చు. తర్వాతి దశలో మరియు దంతెతో అంతరకృషి మరియు మనుషులతో మొక్కల మధ్య మనము కలుపుని నివారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇకపోతే ఈ పంటలో ప్రధానంగా మనకు వచ్చేటువంటి వేరికంకి తెగులు మరియు కాటుక తెగులు, బంక తెగులు, ఇవి ప్రధానంగా వచ్చే తెగులు. అగ్గి తెగులు కూడా వస్తుంది. సో వేరికంకి తెగుల్లో మనకు కంకి రాకుండా దాని ప్రదేశంలో ఈకల్లాంటి పుష్పగుచ్చాలు వస్తాయి. దీని నివారణకు మనం తట్టుకునే రకాలని ఎంచుకోవాలి. అదే కాకుండా మెటలాక్సిల్ అనే మందుతోన లేదా థైరమ్ క్యాప్టాన్ అనే మందులతోన విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. లేదా మెటలాక్సిల్ అనే మందుని 2 గ్రాములు 1 లీటర్కి పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. ఇకపోతే తేనె బంక తెగులు. వాతావరణంలో మబ్బులు ఉన్నప్పుడు, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షం వచ్చే సూచన ఉన్నప్పుడు
ఈ తేనెబంక తెగులు మరియు కాటక తెగులు విస్తరించడానికి అధికంగా అవకాశం ఉంటుంది. వీటిని నివారించుకోవడానికి థైరాన్, క్యాప్టాన్, మ్యాంకోజెబ్ లేదా కార్బండిజం అనే మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా ఇదే మందులని మరియు 1 గ్రాము లేదా 2 గ్రాములు మందును బట్టి 1 లీటర్లో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా వీటిని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే అగ్గి తెగులు, మొక్కల ఆకులపై కండె ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. వీటి నివారణకి మనము ట్రైక్లాసోజోల్ లేదా హెగ్జాకోనజోల్ అనే మందులని మనం పిచికారీ చేసుకోవడం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. రైతు సోదరులు ఇవన్నటువంటి ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను పాటించి ఎకరాకి 2 కేజీల విత్తనాన్ని తీసుకొని మరియు 45 నుంచి 15 సెంటీమీటర్ల ఎడంతో నాటి 1 ఎకరాకి 75,000 మొక్కలతో మనము మంచి యాజమాన్య పద్ధతులను చేసుకోవడం ద్వారా దాదాపుగా 10 నుంచి 15 క్వింటాల్ ఎకరాకి దిగుబడిని మనం పొందే అవకాశం ఉంటుంది.